November 15th నుంచి H1B వాళ్ళకి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది అంటే ఆల్రెడీ ఇంతకు ముందు సోషల్ మీడియా వెట్టింగ్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్ గా H1B వాళ్ళు, H4EAD డిపెండెంట్స్, తర్వాత H4 వాళ్ళు, ఇంకా F1 వాళ్ళు, M వీసా వాళ్ళు, మోర్ ఆర్ లెస్ ఇక అన్ని వీసాలు అనుకోండి, వీళ్ళందరూ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏమేమైతే ఉన్నాయో అవి అన్ని కూడా ప్రైవేట్ లోంచి తీసి పబ్లిక్ లో పెట్టాలి. అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కంపల్సరీ పబ్లిక్ లో ఉండాలి. ఒకవేళ ఎవరన్నా సరే మీరు ఆ పర్టికులర్ టైంలో వీసాకి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ కనుక ఏదైనా ఒక అకౌంట్ వాళ్ళకి ప్రైవేట్ లో ఉన్నట్టు కానీ తెలిసింది అంటే మాత్రం మీ మోర్ ఆర్ లెస్ వీసా రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే నేషనల్ సెక్యూరిటీలో భాగంగా, అంటే యునైటెడ్ స్టేట్స్ కి వచ్చేటువంటి వాళ్ళ వలన యుఎస్ కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండకూడదు, లోకల్స్ కి ఏ ప్రాబ్లము రాకుండా ఉండటం కోసం ఎవరెవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళకి కొత్తగా ఒక రూల్ అనేది వచ్చింది. అది ఈ వెబ్సైట్ ఉంది కదా, trans.state.gov అనే వెబ్సైట్ లో పెట్టారు. దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతా, దీనికి ఒక స్క్రీన్ షాట్ కూడా పెడతా. సో దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము.